వెల్కమ్ టు హాట్ సీట్. రాజకీయాల్లో మాట ఇచ్చారు అంటే దాన్ని నిలబెట్టుకునే వాళ్ళు చాలా తక్కువగానే ఉంటారు. ఒకవేళ మాట ఇచ్చారు అంటే దాన్ని అమలు చేసే దిశగా నిరంతరం శ్రమించే వ్యక్తుల్లో కొందరే ఉంటారు. ఆ కొందరిలో విజయనగరానికి కొండంత అండ చిన్న మధ్యతర పరిశ్రమల శాఖ సర్ప్ అండ్ ఎన్ఆర్ఐ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ గారు. ఇవాళ మన హాట్ సీట్ గెస్ట్ కొండపల్లి శ్రీనివాస్ గారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. వెల్కమ్ టు హాట్ సీట్. ఫస్ట్ టైం ఎమ్మెల్యేగా మంత్రిగా పదవి చేపట్టిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్ ఏంటి? ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ. ఎలా ఉంది? వెరీ స్ట్రేంజ్ ఎక్స్పీరియన్స్. ఇన్ఫ్యాక్ట్ చదువుకున్న రోజుల్లో తాతయ్య గారితో పాలిటిక్స్ తాతయ్య గారు 3 సార్లు ఎంపీ చేశారు. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ ఉంది. ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్. పొలిటీషియన్. తాతయ్య గారు కొండపల్లి పైడితల్ నాయుడు గారు అండ్ విజయనగరానికి 3 సార్లు పార్లమెంట్ సభ్యులుగా, ఒకసారి జెడ్పీ చైర్మన్గా, అలాగే జిల్లా పార్టీ అధ్యక్షుల కింద తెలుగుదేశం జిల్లా పార్టీ అధ్యక్షులుగా కూడా చేయడం జరిగింది. ఆయన ఆ పదవి చేస్తున్నప్పుడు నేను బాగా చిన్నపిల్లవాడిని. సో ప్రత్యక్షంగా ప్రజలతో ఎలాగా ఉంటుంది, పబ్లిక్ లీడర్షిప్, పీపుల్ లీడర్షిప్ ఎలా ఉంటుంది, పీపుల్ కనెక్షన్ ఎలా ఉంటుంది అనేది ఆయన దగ్గర చూశాను నేను. మళ్ళీ తర్వాత మా ఫాదర్ కూడా ఒక ఎంపీపీ, అంటే ఒక మండల పరిషత్ ప్రెసిడెంట్. సో అది కూడా ఒక 3 times చేశారు. ఒక 2 times విన్ అయ్యారు, ఒక 2 times అపోజిషన్ ఉన్నారు. అలా బాబాయ్ గారు కూడా ఒక 18 years ఒక 2 times ఎంపీ కింద కంటెస్ట్ చేశారు, ఒక 2 times శాసనసభ్యులుగా కంటెస్ట్ చేశారు. సో ప్రత్యక్ష రాజకీయాల్లో లాస్ట్ 43 years సిన్స్ ఇన్సెప్షన్ ఆఫ్ ది పార్టీ తెలుగుదేశం పార్టీలో మా కుటుంబం పనిచేస్తూ ఉంది. సో వాళ్ళ తర్వాత 3వ తరంలో చదువుకున్న వాళ్ళు రాజకీయాల్లోకి వస్తే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు పిలుపునిస్తే అది చాలామంది అవకాశాలు ఇస్తున్నాము, చదువుకున్న కొత్త ఫేస్ ఉండాలి, రాజకీయానికి కొత్త నాంది రావాలి, కొత్త ఆలోచన తీసుకురావాలి, రాష్ట్రాన్ని పరుగులెత్తించడానికి యువకులైతే బాగుంటుందని గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యాచరణ చేశారు. అసలు అందులో భాగంగానే ఆయన పర్ష్యూయెన్స్లో ఇదే కుటుంబంలో ఇంకో అబ్బాయి ఉన్నారు అన్న ప్రొఫైల్ రాగానే సార్ పిలిపించి మాట్లాడడం జరిగింది. అది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు, వాస్తవంగా చెప్పాలంటే నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. బట్ ఇస్తారని తెలియదు, ఒక మంత్రిలో కూడా భాగస్వామి అవుతాన సంగతి కూడా నాకు తెలియదు. సో మొదటిసారిగా February 24th టికెట్ అనౌన్స్ చేశారు. సో అప్పుడు అనౌన్స్ చేసి పబ్లిక్లో వెళ్ళాను, పబ్లిక్లో తిరిగాను, ప్రజలు మోటివేట్ చేసుకున్నాను. గౌరవ ముఖ్యమంత్రి గారి ఆదేశాల మేరకు కూటమి ప్రభుత్వం ఎందుకు రావాలి అనేది పబ్లిక్ని కన్విన్స్ చేసుకొని ఓటింగ్లో తీసుకువెళ్ళి గెలుపు దశగా పనిచేశాను. అదే మాకంటే ఒక కార్పొరేట్ వరల్డ్ నుంచి వచ్చాను నేను. అంటే చదువుకున్న తర్వాత కూడా బ్యాక్గ్రౌండ్ ఏంటి? నేను బీటెక్ కంప్యూటర్ సైన్స్, తర్వాత యుఎస్లో MS కంప్యూటర్ సైన్స్ చేశాను. తర్వాత 17 సంవత్సరాలు ఐటీలో పనిచేశాను. ఐటీలో కూడా వేరియస్ వర్టికల్స్లో పనిచేశాను. ఆయన ERP కన్సల్టెంట్ అంటారు, ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్ కన్సల్టెంట్. ఈ ERP కన్సల్టెంట్లో అనేక కంపెనీలకి బిజినెస్ ప్రాసెస్ ఎస్టాబ్లిష్ చేస్తాం. అంటే వాళ్ళకు ఉన్నటువంటి బిజినెస్ ప్రాసెస్ని ఆటోమేట్ చేస్తాం ERP సొల్యూషన్ ద్వారా. సో అక్కడ ఉన్నటువంటి కార్పొరేట్ ఎక్స్పోజర్ నుంచి సడన్గా పబ్లిక్లోకి రావడం నాకు చాలా ఆనందం అనిపించింది. ఎందుకంటే ఇది గౌరవమైన పొజిషన్, బాధ్యత అయిన పొజిషన్. మీరు చదువుకున్న దానికి మీకు ఇచ్చిన పదవికి బాగా సింక్ అయింది బాగా కదా, మీకు ఈజీగా ఉంది చేయడానికి. అంటే పొలిటికల్గా అవగాహన ఉంది చిన్నప్పటి నుంచి. పీపుల్ మేనేజ్మెంట్ ఏంటి, పబ్లిక్ మోటివేషన్ ఏంటి, అవన్నీ కూడా చూసిన వ్యక్తిని నేను. చూసి మళ్ళీ ఒక అవకాశం నాకు రావడం, నేను కంటెస్ట్ చేసి గెలవడం. మరి తర్వాత గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా యువకులకి కొంతమందికి మినిస్టర్స్లో ఇద్దామని ఆలోచన చేశారు. ముఖ్యంగా నన్ను ఉత్తరాంధ్రలో విజయనగరం జిల్లా నుంచి మంత్రి శాఖలో నన్ను కూర్చోబెట్టడం కూడా నాకు చాలా అదృష్టంగా భావిస్తున్నాను. ఎందుకంటే సుదీర్ఘమైనటువంటి పొలిటికల్ జర్నీ తర్వాత ఈ పదవి మా కుటుంబానికి రావడం అనేది చాలా చిన్న విషయం కాదు. చాలామంది ఆనందపడ్డారు. ఎందుకంటే మా జిల్లా నుంచి పూసపాటి అశోక్ గజపతిరాజు గారు పనిచేశారు, తర్వాత మృణాలి గారు పనిచేశారు, కళా వెంకట్రావు గారు పనిచేశారు. వీళ్ళందరూ కూడా హేమీలు వీళ్ళందరూ కూడా తెలుగుదేశం పార్టీలో పార్టీని నడిపించినటువంటి నాయకులు వీళ్ళు. మరి అంతటి మంచి అవకాశం నాకు వచ్చి ఈరోజు జిల్లా మంత్రి కింద నాకు రావడం అంటే
మంచి విషయం కింద భావిస్తున్నాను. వాళ్ళతో పాటు మీరు ఒక హేమాహేమి బయటకు వచ్చారు. అలాగని కాదు, ఇట్ ఈస్ అన్ ఆపర్చునిటీ. ఇప్పుడు యంగ్స్టర్స్ జనరల్గా రావాలి, రాజకీయాల్లోకి రావాలి, చదువుకున్న వాళ్ళు రావాలని ప్రతి ఒక్కరు కూడా కోరుకుంటారు. సామాన్యుడు ఎవరైనా కూడా రావాలని కోరుకుంటారు. ఈరోజు ఒక అవకాశం నాకు దక్కింది, చదువుకున్నాడు పని చేయాలి, యంగ్స్టర్స్గా నాకు పని చేయాలి, బాధ్యతగా పని చేయాలన్నది మా ఇంట్రెస్ట్. అయితే ఈ ఎంఎస్ఎంఈ సెర్ప్ ఎన్ఆర్ఐ, సో మీకు కూడా ఆల్రెడీ ఎన్ఆర్ఐలో ఉన్నారు కాబట్టి, యుఎస్లో ఉన్నారు కాబట్టి ఎన్ఆర్ఐ శాఖ కూడా ఇచ్చారంటే అది చాలా ఈజీనే మీకు చేయడం అనేది. ఏంటి ఎలాంటి ప్రోత్సాహకాలు అందిస్తున్నారు వీళ్ళకి? ఈ మూడు కూడా 3 డిఫరెంట్ మినిస్ట్రీస్ యాక్చువల్గా. ఎంఎస్ఎంఈ అనేది ఇండస్ట్రియల్ డిపార్ట్మెంట్ సంబంధించింది. సెర్ప్ డిపార్ట్మెంట్ అనేది రూరల్ డెవలప్మెంట్కి సంబంధించింది. ఎన్ఆర్ఐ రిలేషన్స్ అనేది అది మినిస్ట్రీ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ సంబంధించింది. సో ఈ మూడు కలిపి ఒక మినిస్ట్రీ కాంబినేట్ చేయడం అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఎస్పెషల్లీ ఆంధ్రప్రదేశ్లో గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన అనేది ఈ మినిస్ట్రీ క్రియేట్ చేశారు. అంటే ప్రధానంగా ఆయన, అంటే నాకు తెలిసిన ఎప్పుడు కూడా అనుకుంటా ఉంటాను, ఈ మినిస్ట్రీ ఎలాగా అంత బ్రాడ్ విజన్తో ఈ మినిస్ట్రీ ఎలా క్రియేట్ చేశారు. ఆయన 1 ఫ్యామిలీ 1 ఆంటర్ప్రినర్ కాన్సెప్ట్ని ఆయన ఎలక్షన్స్ ముందే విజువలైజ్ చేసుకున్నారు. ఒక కుటుంబంలో ఒక పారిశ్రామికతను తీసుకొచ్చే దశగా ప్రభుత్వం పనిచేయాలి, ఒక ఫెసిలిటేషన్ క్రియేట్ చేయాలి, ఎవరైనా ఆంటర్ప్రినర్షిప్లోకి వస్తే ఒక ఈజీ గోలాగా వెళ్ళాలనేది ఎంకరేజ్మెంట్ ఇవ్వాలి. గవర్నమెంట్ పాలసీస్ ఈజీగా ఉండాలి, గవర్నమెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ సింప్లిఫై చేయాలి. ఎవరు వచ్చినా చాలా సింప్లిఫైడ్గా వాడు ఒక లోన్ తెచ్చుకోవడానికి కానీ, లేకపోతే ఒక ఆఫీస్లో పర్సూ చేసుకోవాలన్నా కానీ, పాలసీ అర్థం చేసుకోవాలన్నా కానీ ఒక మెకానిజం చేయడానికి ఒక కొత్త వరవడి తీసుకురావాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారి ఆలోచన. ఆయన ఆలోచనకు అనుగుణంగానే ఈ మినిస్ట్రీ క్రియేట్ చేశారు. ఈ మినిస్ట్రీలో ప్రధానంగా ఎంఎస్ఎంఈలో సీఎం గారు, ఆనరబుల్ సీఎం గారు సెక్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకెళ్తున్నారు. అంటే సెక్టర్ బేస్డ్ అప్రోచ్ తీసుకెళ్తే పెద్ద ఇండస్ట్రీస్కి, చిన్న పరిశ్రమలకి యాన్సిలరీ యూనిట్ కనెక్షన్ ఫామ్ చేయాలనేది. సో క్లస్టర్ బేస్డ్ అప్రోచ్లో ఈ ఒక్కొక్క జిల్లాని ఎలా మనం డెవలప్మెంట్ చేస్తాము, ఉత్తరాంధ్రలో ఎలా చేయాలి, శ్రీకాకుళం ఎలా చేయాలి, విజయనగరం ఎలా చేయాలి, విశాఖపట్నం ఎలా చేయాలి, అలాగే ప్రతి జిల్లాకి కూడా ఒక విజన్ ప్లాన్ తయారు చేసుకున్నారు సీఎం గారు. ఆ విజన్ ప్లాన్కి అనుగుణంగానే ఏ ఇండస్ట్రీ వచ్చినా కూడా పలానా ఒక డిఫెన్స్ క్లస్టర్ ఇండస్ట్రీ వచ్చిందనుకోండి, అది అనంతపూర్ వైపు పెట్టడానికి కార్యాచరణ చేస్తున్నారు. అలాగే క్లస్టర్ అప్రోచ్లో ఇండస్ట్రీ మొత్తం కూడా డిఫైన్ చేసి, అంటే క్లస్టర్స్ అన్ని చోట్ల మీరు ఏర్పాటు చేస్తున్నారా, లేదు ఒక చోటుకు వచ్చి క్లస్టర్స్ అన్ని చోట్ల మొత్తం రాష్ట్రం అంతా కూడా. ఇప్పుడు డ్రోన్ సిటీ అని చెప్పి కర్నూలులో పెడుతున్నాం, బల్క్ ట్రక్ పార్క్ అని చెప్పి మన అనకాపల్లి జిల్లాలో పెడుతున్నాం, అలాగే స్పేస్ సిటీ అని చెప్పి తిరుపతి డిస్ట్రిక్ట్లో పెడుతున్నాం. సో ఎనీ ఇండస్ట్రీ ఆ వర్టికల్లో వస్తే మనకి స్పెషల్ పాలసీ ఉంది. స్పెషల్గా ఆ జోన్లో ఉన్నటువంటి ల్యాండ్ అలొకేట్ చేసి అక్కడ ఇండస్ట్రియల్స్ క్లస్టర్ కింద డెవలప్ చేస్తున్నారు. ఎప్పుడైతే క్లస్టర్ కింద డెవలప్ చేస్తామో అక్కడ లార్జ్ ఇండస్ట్రీ వచ్చినప్పుడు దానికి యాన్సిలరీ ఇండస్ట్రీస్ కూడా వస్తాయి. సో ఇప్పుడు ఒక 10 ఇండస్ట్రీస్ ఎప్పుడైతే వస్తాయి, ఇప్పుడు సపోజ్ విశాఖపట్నంలో స్టీల్ ప్లాంట్ వచ్చిన తర్వాత స్టీల్ ప్లాంట్ చుట్టుపక్కల చాలా ఆటోమొబైల్ ఇండస్ట్రీ పెరిగింది, స్పేర్ పార్ట్ మ్యానుఫ్యాక్చరింగ్, చిన్న పరిశ్రమలు చాలా ఉన్నాయి. సో అది ఎందుకు వచ్చిందంటే అక్కడ మెగా ఇండస్ట్రీ రాబట్టి అక్కడ చుట్టుపక్కల యాన్సిలరీ యూనిట్స్ రావడం జరిగింది. సో అదే లైన్ ఆఫ్ ఆలోచనతో సీఎం గారు ఎక్కడా లేనటువంటి పాలసీలు తీసుకొచ్చారు. డిఫెన్స్ పాలసీ అనేది ఏ రాష్ట్రంలో కూడా లేదు, ఏరోస్పేస్ మీద పాలసీ అనేది ఏ రాష్ట్రంలో లేదు, స్పేస్ టెక్నాలజీ మీద పాలసీ అనేది ఏ రాష్ట్రంలో లేదు, అలాగే డ్రోన్ పాలసీ అనేది ఎక్కడా లేదు. అలాగే మీరు చూసుకుంటే చాలా ఇన్నోవేటివ్ బయోటెక్నాలజీ మీద ఈరోజు హైదరాబాద్లో జినోమ్ వ్యాలీ 30 సంవత్సరాల క్రితం సీఎం గారు స్టార్ట్ చేసినప్పుడు ఎక్కడో ఊరవతలు ఇచ్చారు, అక్కడ ఎవరు వెళ్తారని అన్నారు. ఈరోజు కోవిడ్ టైంలో అదే జినోమ్ వ్యాలీలో మనకి వ్యాక్సిన్స్ వచ్చాయి. అంటే ఇవన్నీ అంటే అవన్నీ ఆన్ ది ఫ్లో అయిపోవు. ఒక లీడర్ దాన్ని ఆలోచన చేసి ఒక కార్యరూపం చేస్తే ఒక ఈకో సిస్టమ్ డెవలప్ అవుతుంది. ఈకో సిస్టమ్ ద్వారా చాలా ఎంప్లాయ్మెంట్ క్రియేట్ అవుతుంది. సో ఈరోజు మనం 15% గ్రోత్ రేట్ రాష్ట్రాన్ని పరిగెత్తించడానికి సీఎం గారు కొత్తగా ఆలోచన చేస్తున్నారు. క్లస్టర్ అప్రోచ్ చేసి అటు లార్జ్ ఇండస్ట్రీస్ని, స్మాల్ ఇండస్ట్రీస్ని గ్రోత్ చేసే దశగా పనిచేస్తున్నారు. అది ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్. వేరే సెర్ప్ డిపార్ట్మెంట్ అనేది రూరల్ డెవలప్మెంట్. గ్రామీణ ప్రాంతంలో మన అందరికీ తెలుసు, గ్రామీణ ప్రాంతంలో డ్వాక్రా మహిళలు
మనం బాగా స్ట్రెంగ్త్ ఉంది. మన రాష్ట్రం దేశంలో అత్యున్నత స్థాయిలో ఎస్హెచ్జి ఉమెన్ ఎంపవర్మెంట్ అనేది మన రాష్ట్రంలో జరిగింది. ఎందుకంటే మనకి సరైనటువంటి గైడెన్స్ గౌరవ ముఖ్యమంత్రి గారు అప్పుడు 95 నుంచి 2004లో కార్యరూపం చేశారు. సబ్సిక్వెంట్గా అది బాగా ఎస్టాబ్లిష్ అయింది. ఇప్పుడు ఎలాగైందంటే ఉమెన్ ఆర్ వెరీ ఫోకస్డ్. మన ఆంధ్రప్రదేశ్లో ఆడవాళ్ళు చాలా ఫోకస్డ్గా ఉంటారు, చాలా ఇన్నోవేటివ్గా ఉంటారు, చాలా అడాప్టివ్గా కూడా ఉంటారు. సో వాళ్ళని కూడా ఉమెన్ ఆంటర్ప్రినర్స్ కింద కన్వర్ట్ చేయాలంటే ఏం చేయాలి? ఎందుకంటే వాళ్ళు చేస్తున్నటువంటి ఉత్పత్తి ప్రొడ్యూస్ ఏదైతే ఉందో దానికి ప్రాపర్ స్ట్రీమ్లైన్ చేసి ప్రోడక్ట్ స్టాండర్డైజ్ చేసి సర్టిఫికేషన్ చేసి ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలంటే ఎలా చేయాలి? ఓకే. అంటే ఇప్పుడు ఎస్హెచ్జి ఉమెన్లో చాలా ప్రోడక్ట్స్ తయారు చేస్తున్నారు. వాళ్ళు చిన్న చిన్న లోన్లు తీసుకొని చిన్న పరిశ్రమలు పెడుతున్నారు. కానీ వాళ్ళకి ఇంకా హ్యాండ్ హోల్డింగ్ సిస్టమ్ ఇస్తే, అంటే కొత్త టెక్నాలజీలు ఇవ్వడం కానీ, కొత్తగా ప్యాకేజింగ్ ఎలా చేయాలని గైడెన్స్ ఇవ్వడం కానీ, సర్టిఫికేషన్స్ ఎలా చేయడం కానీ, మార్కెట్ నుంచి ఎలా ప్రమోట్ చేస్తారు నెక్స్ట్ లెవెల్. అంటే వాళ్ళు ఆర్థికంగా ఇప్పుడు ఒక 20,000 సంపాదిస్తున్నారంటే వాళ్ళకి 30,000 40,000 అలా చేయాలి. అందులోనే వండుకుంటే నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్లాలంటే ఎలా చేయాలి? అందుకే ఎంఎస్ఎంఈని ఉన్నటువంటి పాలసీస్ అన్నీ కూడా ఇక్కడ సెర్ప్ డిపార్ట్మెంట్లో ఇంప్లిమెంట్ చేయిస్తున్నారు. సో ఇది చేయడం వల్ల గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి ఎస్హెచ్జి ఉమెన్ అందరూ కూడా నెక్స్ట్ లెవెల్ ఆంటర్ప్రినర్షిప్కి తీసుకెళ్తున్నాం. సో వన్ ఆంటర్ప్రినర్ అనేది జెంట్స్కే కాకుండా మహిళలకి ఫోకస్డ్గా సెర్ప్ డిపార్ట్మెంట్ ద్వారా అనేకమైనటువంటి యాక్టివిటీస్ కింద చేస్తున్నాం. ఎలా శిక్షణా తరగతులు నిర్వహిస్తున్నాము. సోషల్ ఆంటర్ప్రినర్స్ ఉన్నారు మనకి చాలా మంది. సోషల్ ఆంటర్ప్రినర్స్ జనరల్గా ఏంటంటే పబ్లిక్ని మోటివేట్ చేసి పబ్లిక్ని ఆంటర్ప్రినర్షిప్ తీసుకొచ్చి హ్యాండ్ హోల్డ్ చేసి వాళ్ళు మార్కెట్ యాక్సెస్ ఇస్తారు. వాళ్ళకి ప్రాఫిట్ మేకింగ్ కాదు, ఇట్స్ లైక్ ఎన్జిఓ. సో అలాంటి ఆర్గనైజేషన్స్తో ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి గారు పనిచేయడానికి కార్యరూపం చేశారు. ప్రతి జోన్లో కూడా ఒక యూనివర్సిటీని అసోసియేట్ చేసి ఉమెన్ ఆంటర్ప్రినర్స్ని ఎలా మనం స్ట్రెంథెన్ చేస్తామని ఒక విషయం అయితే, సోషల్ ఆంటర్ప్రినర్స్ని కూడా ఒక్కొక్క వర్టికల్లో ఎక్వాకల్చర్లో ఒక సోషల్ ఆంటర్ప్రినర్, అలాగే డిఫరెంట్గా వాళ్ళు కూడా తీసుకొచ్చి పెట్టడం జరుగుతూ ఉంది. మరి అంతేకాకుండా ఎస్హెచ్జి ఉమెన్ చేసిన ప్రోడక్ట్స్ చేసినటువంటి వాటికి కూడా బ్రాండింగ్ ఇస్తున్నాం. బ్రాండింగ్ ఇన్ ఏ నైస్ వే. వాళ్ళు ప్రొడ్యూస్ అందరికీ కూడా ఎలాగైతే ఒక బ్రాండ్ క్రియేట్ చేసి, ఒక పేరు క్రియేట్ చేసి ప్రపంచ స్థాయికి బ్రాండ్ తీసుకెళ్లే దశగా కార్యరూపం జరుగుతుంది. సో దగ్గరలో దాంట్లో ఆల్మోస్ట్ ఫినిషింగ్ వర్క్ వచ్చింది. సీఎం గారు ఇంకా కొన్ని విషయాలు ఇంకా సాటిస్ఫై అవ్వలేదు సార్, అది క్లియర్ అవుతుంది. అది పబ్లిక్లోకి వచ్చి దాని బ్రాండింగ్ నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి కూడా కార్యరూపం చేస్తున్నాం. మరి ఈ శాఖ మంత్రిగా బాధ్యతలు మీరు తీసుకున్న తర్వాత మీరు తీసుకొచ్చిన మార్పులు ఏంటి? ప్రధానంగా డిపార్ట్మెంట్ అలైన్మెంట్ చేసుకోవడం. ఇప్పుడు మనం ఇప్పటి వరకు ఎంఎస్ఎంఈ డిపార్ట్మెంట్ కానీ, సెర్ప్ డిపార్ట్మెంట్ కానీ, ఎన్ఆర్ఐ డిపార్ట్మెంట్ కానీ అవి వాళ్ళకు ఓన్ రోల్ ప్లేస్ ఉన్నాయి. ఈ మూడింటిని కంబైన్ చేయడానికి ఒక ఎజెండాని ఫిక్స్ చేసి ఆ లైన్ ఆఫ్ రోల్ ప్లే ఏదైతే ఉందో, సీఎం గారు ఆలోచన ఏదైతే ఉందో, వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ ఉందో, దానికి తీసుకెళ్ళడానికి ఏ రకంగా ఇవన్నీ కలిసి పనిచేయాలి, ఏ రకంగా జిల్లా స్థాయిలో అధికారులు ఎలా పనిచేయాలి, దానికి మెట్రిక్స్ ఏంటి, దానికి అంటే ఎటువంటి మెట్రిక్స్ మనం పాజిటివిటీలో తీసుకెళ్తాం. ఎందుకంటే ఒక ఆంటర్ప్రినర్ ఎస్టాబ్లిష్ అయ్యాడంటే వాడు నెక్స్ట్ లెవెల్ తీసుకెళ్ళడానికి మన దగ్గర కంప్లీట్గా డేటాబేస్ ఉండాలి. ఆ డేటాబేస్ అక్యుములేట్ చేస్తున్నాము, బ్యాంకింగ్ సెక్టర్ని సింప్లిఫై చేస్తున్నాము, అలాగే గవర్నమెంట్ పాలసీస్ అనేది మోర్ పబ్లిక్ అప్రోచబుల్గా తీసుకెళ్ళగలుగుతున్నాం. అలాగే సెక్టర్ బేస్డ్ ఇండస్ట్రీస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళతో అసోసియేట్ అయి పనిచేస్తున్నాం దగ్గర. ఇండస్ట్రియల్ పార్ట్నర్స్, ఇందులో ఈ జర్నీలో ఇండస్ట్రియల్ పార్ట్నర్స్ ప్రధాన పాత్ర ప్రోత్సహించాలి. ఎందుకంటే మనం ఎన్ని పాలసీలు తీసుకున్నా దాన్ని పబ్లిక్లో మోటివేట్ అయి తీసుకునే దానికి కావాలి. సో ఇండస్ట్రీ పార్ట్నర్స్ వాళ్ళు ఎక్కువగా దాన్ని తీసుకెళ్ళగలుగుతారు. వాళ్ళు కూడా దగ్గరగా పనిచేస్తున్నారు. అంతకుముందు ఎంఎస్ఎంఈ ఎలా ఉండేది, మీరు వచ్చిన తర్వాత ఎంఎస్ఎంఈ ఇప్పుడు ఎలా ఉంది? విజిబుల్గా ఇంకా పనిచేస్తున్నాం, విజిబిలిటీ కోసం ఇంకా పనిచేస్తున్నాం. ఎంఎస్ఎంఈ అనేది పెద్ద కాన్సెప్ట్. ఇది ఈ కాన్సెప్ట్లో మనం డిపార్ట్మెంట్ రీఅలైన్మెంట్ చేసుకున్నాము, పాలసీలు బాగా తీసుకెళ్తున్నాం. ఇన్సెంటివ్ సీఎం గారు కూడా ఇన్సెంటివ్ ఇచ్చారు. గతంలో ఉన్న పెండింగ్ ఇన్సెంటివ్ అనేది చాలా రోజులు గత గవర్నమెంట్లో వాళ్ళు ఇవ్వలేకపోయారు. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత 1,500 crores ఇన్సెంటివ్ రూపంలో ఇండస్ట్రీస్కి ఇచ్చి మోటివేట్ చేస్తున్నాము.
ఇవన్నీ కూడా కార్యరూపం చేయడానికి ఇంకా చాలా చేయాలి. యాక్చువల్గా కొంతవరకు ఏమైనా మార్పు తీసుకొచ్చారు, మార్పు- డెవలప్మెంట్ అయింది. డెవలప్మెంట్ వచ్చింది, ఎక్కువ స్టూడెంట్స్ మోటివేట్ అవుతున్నారు Okay. ఆంటర్ప్రినర్షిప్ లోకి, Mm. ఉన్న వాళ్ళ మహిళలు. ఎక్స్పాన్షన్కి వెళ్ళగలాలన్నది చేస్తున్నారు. Mm. ఎక్కువ ఎంక్వైరీస్ పెరుగుతున్నాయి. ఇప్పుడు okay. ఉన్నటువంటి సిఐఏ పార్ట్నర్షిప్ సమిట్ లో కూడా ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ కూడా పెద్ద ఎత్తున ఎంఓఈస్ చేసుకున్నారు. Mm. సో వాళ్ళకి చాలా సింప్లిఫైడ్ పాలసీ తీసుకువెళ్తున్నాం, మోర్ యాక్సెసిబుల్గా ఉంటున్నాము. ఇప్పుడు సీఎం గారు కూడా ప్రజాప్రతినిధులు కూడా మోటివేట్ చేయండి, పబ్లిక్లో మోటివేట్ చేయండి, ఆంటర్ప్రినర్షిప్ క్రియేట్ చేయండి, Mm. ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయండి. ఎందుకంటే ఈరోజు ప్రధానంగా మన రాష్ట్రానికి ఆంటర్ప్రినర్షిప్ అనేది బిగ్ కాన్సెప్ట్. ఎందుకంటే వీ వాంట్ టు క్రియేట్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి. మనం అది క్రియేట్ చేసుకుంటే అసలు ఈ వలసలు కూడా తగ్గిపోతాయి కదా. Yes, yes. ముఖ్యంగా విజయనగరం కానీ శ్రీకాకుళం కానీ కెరాఫ్ అడ్రస్ వలసలు అని అంటూ ఉంటారు. చాలా మంది వలస వెళ్ళిపోతున్నారు. ఇప్పటి వరకు ఎంతమందికి ఆ వలసల్ని మీరు నివారించారు, ఎంతమందికి ఆ ఉద్యోగ అవకాశాలు కల్పించారు? నాట్ ఓన్లీ విజయనగరం, శ్రీకాకుళం, ఎంటైర్ ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ మంది ఉంది. చదువుకున్న వాళ్ళందరూ కూడా ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఒక స్టూడెంట్ని చదివించి బీటెక్ చదివించి తయారు చేసిన తర్వాత ఈరోజు పక్క రాష్ట్రాలకి ఇతర దేశాలకు వెళ్ళిపోతున్నటువంటి పరిస్థితి. అవును. ప్రతి ఒక్కరూ కూడా ఇప్పుడు మనం ఎవరైతే శ్రీకాకుళం, విజయనగరం అనే వాళ్ళు వర్క్ కోసం, అంటే చిన్న చిన్న లేబర్ కోసం వలసలు వెళ్తారు. అది మాది ఇంకా బాధాకరం. ఈరోజు చదువుకున్న వాడు కూడా వలసలు వెళ్ళిపోతున్నాడు. అవును. మా యువ నాయకులు నారా ఇక్కడ లోకేష్ లేక గారు మరి. ప్రత్యేకించి ఆయన ఎలక్షన్ ప్రామిస్, ఆయన పాదయాత్రలో ఆయన ప్రత్యేకించి యువగలం పాదయాత్రలో ప్రత్యేకించి ఆయన ఇదే ఆలోచన చేశారు. మనం ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయాలి ఇక్కడ యువకుల కోసం. యువకుల కోసం. మన యువకులను మనం ఇక్కడ రిటైన్ చేయాలి. మన పిల్లలు, మన పేరెంట్స్ దగ్గరే మన యువకులు ఉండేలాగా మనం చేయాలి. ఎందుకంటే ఈరోజు యువకులే మన రాష్ట్రానికి ఆస్తి. ఎందుకంటే ఈరోజు దేశ విదేశాల్లో అనేకమైనటువంటి సంస్థల్లో మన యువకులు పనిచేస్తున్నారు. పని చేస్తున్నారు అండ్ చాలా ఇబ్బందులు పడుతున్నారు కూడా సార్. అసలు అక్కడి నుంచి ఇక్కడికి రావాలంటే కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు. కొన్ని సందర్భాల్లో మంత్రి లోకేష్ గారు అక్కడి నుంచి తీసుకొచ్చారు కదా, Yes. వాళ్ళని వాళ్ళ ఊర్లకి Yes, చేర్చారు. yes, సో yes. అలా వెళ్లకుండా ఇంకా వాళ్ళని ఏ విధంగా నివారిస్తున్నారు? అసలు పూర్తిగా వలసలు నివారించే క్రమంలో మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటున్నారు? దీన్ని సీరియస్ గా తీసుకుంటున్నారా? చాలా సీరియస్గా తీసుకుంటున్నాం. ఎందుకంటే మాకు క్లియర్గా అర్థమైంది, ఎంప్లాయ్మెంట్ అనేది ఈ రాష్ట్రాన్ని క్రియేట్ చేస్తే కానీ మనం ఒక భవిష్యత్ క్రియేట్ చేయలేదన్న సంగతి మనకు క్లియర్గా అర్థమైంది. అందుకే అంటే మీరు లాస్ట్ విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తర్వాత, ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కానీ అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ అనేది తెలంగాణలో ఉండిపోయింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో అవకాశాలు, ఎంప్లాయ్మెంట్ అనేది తగ్గిపోయింది. సో దీనివల్ల చాలా ఇబ్బంది వచ్చినటువంటి సిచ్యువేషన్ ఆంధ్రప్రదేశ్కి ఉంది. అందుకనే గౌరవ ముఖ్యమంత్రి గారు కానీ, మా యువ నాయకులు నారా లోకేష్ గారు కానీ, అలాగే డిప్యూటీ చీఫ్ మినిస్టర్ పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎట్టి పరిస్థితుల్లో రాష్ట్రంలో ఎంప్లాయ్మెంట్ రావాలి, అవకాశాలు ఇవ్వాలి, ఆ దశగా పనిచేయడానికి మొత్తం యంత్రాంగం అంతా కూడా ఒక గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ని కూర్చోబెట్టి ఏ డిపార్ట్మెంట్, ఏ మినిస్ట్రీలో అయితే ఎక్కువ ఎంప్లాయ్మెంట్ అవుతుందో, టూరిజం డిపార్ట్మెంట్ కానీ, ఇండస్ట్రీ డిపార్ట్మెంట్ కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ, లేకపోతే ఎంఎస్ఎంఈ మినిస్ట్రీ కానీ, లేకపోతే ఐటీ మినిస్ట్రీ మా యువ నాయకులు లోకేష్ గారు కానీ, వీళ్ళందరూ కూడా గ్రూప్గా ఫామ్ అయ్యి ఎక్స్క్లూజివ్గా ఎంప్లాయ్మెంట్ కోసం ఎలాగ అవకాశాలు తీసుకురావాలి, ఏ రకంగా రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి పూర్తిగా పనిచేస్తున్నాం. గల్ఫ్ దేశాలకు వెళ్తూ ఉంటారు కదా, మరి వాటిని ఎలా నివారించగలుగుతున్నారు? అండ్ ప్రతి నియోజకవర్గంలో కూడా ఈ క్లస్టర్స్ ఏర్పాటు చేశామని అంటున్నారు. ఇప్పటి వరకు ఎన్ని ఏర్పాటు చేశారు? ఎంతమందికి అందుబాటులోకి తీసుకొచ్చారు? ఎంఎస్ఎంఈ కానీ, క్లస్టర్స్ కానీ, అండ్ వాళ్ళకి ఉపాధి అవకాశాలు దీంట్లో ప్రత్యేకంగా ఎలా కల్పిస్తున్నారు మీరు? అంటే క్లస్టర్ అప్రోచ్ అంటే గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ ఆ ఏరియాలో డెవలప్ చేయడం. ఆ ఏరియాలో ఎప్పుడైతే మన ఇండస్ట్రీస్, ఇప్పుడు రీసెంట్గా కొత్త ఇండస్ట్రీస్ అన్నీ కూడా క్లస్టర్ బేస్డ్ అప్రోచ్ వెళ్తున్నాం, అదొక యాంగిల్. ది సేమ్ టైం క్లస్టర్ అప్రోచ్లో ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి స్ట్రెంథెన్ చేయడానికి ఒక 10 ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్ పెట్టుకొని వాళ్ళొక కామన్ ఫెసిలిటీ సెంటర్ ఎస్టాబ్లిష్ చేసుకోవచ్చు. అలాంటివి సుమారు ఒక 25 క్లస్టర్స్ సిఎఫ్సిస్ ఓపెన్ చేయించాం. అది కాకుండా స్టేట్ గవర్నమెంట్ సెపరేట్గా సిడిపి ప్రోగ్రామ్ కింద ఒక 200 crores అలాట్ చేసి దానికి ఒక 60 క్లస్టర్ సిఎఫ్సి కామన్ ఫెసిలిటీ సెంటర్స్ ఏర్పాటు చేయడానికి ప్రత్యేకంగా జీవో ఇచ్చి గైడ్లైన్స్ ఇవ్వడం కూడా జరిగింది. ఇవే కాకుండా ఎఫ్పిఓస్ని స్ట్రెంథెన్ చేయడానికి ఎలాగా, తర్వాత అగ్రికల్చర్ ఇండస్ట్రీస్ని ఎలా స్ట్రెంథెన్ చేయగలుగుతాం అంటే క్లస్టర్ ఈజ్ నాట్ జస్ట్ ఒక సింగిల్ టర్మ్లో చెప్పలేము, ఒక గ్రూప్ ఆఫ్ కంపెనీస్ కలిసి పనిచేయడానికి ఒక క్లస్టర్
ఒక ఏరియాలో పని చేయడానికి. ఒక ఏరియాలో ఎప్పుడైతే పని చేస్తారో వాళ్ళు కామన్ ఫెసిలిటీ సెంటర్స్ బిల్డ్ చేసుకుంటారు. వాళ్ళ లాజిస్టిక్ కాస్ట్ తగ్గుతుంది. ఎప్పుడైతే లాజిస్టిక్ కాస్ట్ వస్తుందో కాస్ట్ ఆఫ్ ప్రొడక్షన్ తగ్గుతుంది. ఇవన్నీ కూడా అడ్వాంటేజెస్ అనమాట. అందుకని క్లస్టర్స్ అప్రోచ్లో మొత్తం స్టేట్ అంతా కూడా డెవలప్ చేస్తున్నారు. ముఖ్యమంత్రితో కానీ లోకేష్తో కానీ కలిసి పనిచేయడం ఆ వర్క్ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది మీకు? అంటే లాస్ట్ 18 monthsలో నన్ను నేనుగా చూసుకుంటే నేను ఎంత లర్న్ చేశాను అనేది నేను ఎప్పుడు ఇమాజిన్ చేయలేదు. బికాస్ 18 months ఆఫ్ మై జర్నీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ ఆనరబుల్ చీఫ్ మినిస్టర్ ఆర్ మై లీడర్ నారా లోకేష్ గారు అసలు వెరీ డైనమిక్గా ఉంటారు. చాలా డీప్ థాట్గా ఉంటారు. అంటే ఏ విషయం చెప్పినా గ్రాస్ రూట్ లెవెల్లో ఆలోచించి గైడెన్స్ ఇస్తారు. ఇట్ ఈస్ నాట్ లైక్ ఇది చేస్తున్నాము ఇలా చేద్దాం అనుకుంటే అసలు దాని ఇంప్లిమెంటేషన్ ఎంతవరకు వెళ్తుంది, దాని ఫీజిబిలిటీ ఏంటి, దాన్ని ఇలా చేస్తే బాగుంటుందని ఇద్దరు చెప్తారు. అంటే ఇట్ ఈస్ వెరీ సర్ప్రైజింగ్ ఫర్ మీ. అంటే అంత బ్రాడ్ థాట్ లీడర్స్కి ఉండడం అనేది అంత ఈజీ కాదు. నేను ఇతర రాష్ట్రాల లీడర్స్ చూస్తూ ఉంటాను, వాళ్ళతో కలిసి పనిచేస్తుంటాను, ఆఫీసర్స్తో మాట్లాడుతూ ఉంటాను. కానీ ఎప్పుడైతే వీళ్ళ దగ్గరికి వచ్చి ఒక విషయం మీద అడిగితే గ్రాస్ రూట్ లెవెల్లో ఇన్ఫర్మేషన్ ఇస్తూ ఉంటారు. సో అది వెరీ యూనిక్. ఎందుకంటే మనకి రియల్లీ వేర్ బ్లెస్డ్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మనకి గౌరవ ముఖ్యమంత్రి గారు మన రాష్ట్రాన్ని పరిపాలించడం అనేది రియల్లీ బ్లెస్డ్. ఎందుకంటే ఎప్పుడైతే రాష్ట్రం సంక్షోభంలోకి వెళ్ళిపోతుందో అప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు ముఖ్యమంత్రిగా వస్తున్నారు. 95లో ఎప్పుడైతే జీతాలు ఇవ్వలేని పరిస్థితి అప్పుడు సీఎం గారు బాధ్యత తీసుకున్న తర్వాత 9 years గవర్నెన్స్లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అతి ఎక్కువగా డెవలప్మెంట్ అనేది అప్పుడే జరిగింది అనేది ఇప్పటికీ రికార్డే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్. తర్వాత విడిపోయిన ఆంధ్రప్రదేశ్ తర్వాత 2014-19లో రాష్ట్రాన్ని రాష్ట్రంలో దేశంలో ఉన్నతమైన స్థానానికి తీసుకువెళ్ళడానికి అనేకమైన కొత్త విధానాలు తీసుకొచ్చి పెట్టుబడులు తీసుకొచ్చి ఎకనామిక్ డెవలప్మెంట్ బోర్డ్ ఫామ్ చేయడం కానీ ఇండస్ట్రీస్ని తీసుకురావడం కానీ ఏ రాష్ట్రం అప్పుడు చేయలే. అప్పటికి అది లేటెస్ట్. అప్పుడు అది ఫార్ములేట్ చేసిన తర్వాత ఇతర రాష్ట్రాలు కూడా అది ఫార్ములేట్ చేసుకున్నారు. ఇప్పుడు ఈ 24లో గవర్నమెంట్ వచ్చిన తర్వాత సీఎం గారు తీసుకున్నటువంటి విజన్ 2047 కానీ అంటే స్వర్ణాంధ్ర 2047 కానీ ఇండస్ట్రియల్ క్లస్టర్ బేస్డ్ అప్రోచ్కి వెళ్ళడం, లేటెస్ట్ టెక్నాలజీస్ తీసుకురావడం, డేటా సెంటర్స్ తేవడం, క్వాంటమ్ కంప్యూటింగ్ తేవడం, ఇవన్నీ కూడా ఏ రాష్ట్రంలో కూడా లేవు. అంటే ఎప్పటికప్పుడు కొత్త విధంగా ఆలోచించడం, మన రాష్ట్రాన్ని అభివృద్ధి బాటలో తీసుకెళ్ళడానికి 20 years ముందే ఆలోచించి ఈ 20 yearsకి మనం ఏ రకంగా పనిచేయాలని ఒక డాక్యుమెంట్ తయారు చేసి పనిచేస్తున్నారు. అంటే 95 నుంచి 2004లో ఆయన ఒక విజన్ తయారు చేసుకున్నారు. ఆ విజన్కి అనుగుణంగానే సబ్సిక్వెంట్ గవర్నమెంట్స్ ఫాలో అయ్యాయి కాబట్టి హైదరాబాద్ ఒక మహానగరంగా అయింది. వేరే 14-19లో ఆయన ఆలోచన చేసి కార్యాచరణ చేసినవేవి కూడా కార్యరూపానికి తీసుకెళ్ళకపోవడం వల్లే గత గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఎందుకు ఇలాగ అయిపోయిందంటే ఒక విజన్ లేకుండా గత గవర్నమెంట్ జగన్మోహన్ రెడ్డి గారి గవర్నమెంట్ వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ విజన్ లేకుండా పనిచేయడం వల్లే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం మన యువత ఇంకా వలస వెళ్ళిపోవాల్సిన పరిస్థితి, ఇంకా ఆర్థిక ఎదుగుదల అనేది మన రాష్ట్రానికి రాకపోవడం కారణం గత గవర్నమెంట్ చేసినటువంటి నిర్వీణమైనది పరిపాలన అనేది ఖచ్చితంగా చెప్తాను. మరి రాజకీయ విమర్శలు చేసేవారికి మీరు ఏం చెప్తారు? అంటే రాజకీయ విమర్శ ఎప్పుడూ కూడా గవర్నమెంట్కి గైడ్ చేసేలాగా ఉండాలి. గైడ్ చేస్తారా ప్రతిపక్షంలో? అది లేదు, అది కనిపించలేదు. అంటే చేసేలాగా ఉండాలి. ఇప్పుడు నేను దేశ విదేశాలు తిరిగాను, యుఎస్లో ఉన్నాను. ఏ రాజకీయ విమర్శ చేసినా కూడా గవర్నమెంట్కి గైడ్ చేసి పలానా మీరు తప్పు చేస్తున్నారు, ఈ విషయంలో కరెక్ట్ చేసుకుంటే బెటర్ అనేది గైడెన్స్ ఇస్తేనే బాగుంటుంది. మీరు చూసుకుంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఆయన అపోజిషన్లో ఉన్నప్పుడు ఖచ్చితంగా పరిపాలన ఏం జరుగుతుంది, దాంట్లో కరెక్షన్ ఏం చేస్తే బాగుంటుంది, పలానా విషయం తప్పు చేస్తే తప్పు అని చెప్తారు, పలానా విషయంలో మంచి చేస్తే మంచి అనే చెప్తారు. పాలిటీషియన్ ఎప్పుడూ కూడా పీపుల్ ఓరియంటెడ్గానే ఉండాలి. పరిపాలన అనేది ప్రజలు ఒకసారి అవకాశం ఇస్తారు, ఒకసారి అపోజిషన్లో కూర్చోబెడతారు. రూలింగ్లో ఉన్న అపోజిషన్లో ఉన్న ప్రజల కోసం ఆలోచన చేయాలి. అది అపోజిషన్ పార్టీలో లేదని నేను భావిస్తున్నాను. ఎంతసేపు నేను అసెంబ్లీలో కానీ కౌన్సిల్లో చూస్తాను, వాళ్ళు మాట్లాడేటప్పుడు వాళ్ళు రేస్ చేసినట్టు ఇష్యూస్ కూడా పబ్లిక్ని తప్పుదావ పెట్టడానికి తీసుకెళ్తున్నారు కానీ నిజమైనటువంటి కన్స్ట్రక్టివ్గా వాళ్ళు ఏమీ రిక్వెస్ట్ చేయట్లేదు. విమర్శ కూడా చాలా పబ్లిక్ దగ్గర మెప్పు పొందడానికి ట్రై చేస్తున్నారు కానీ
మా దగ్గర ఏమైనా తప్పు ఉంటే అది కరెక్ట్ చేసే ప్రయత్నం అయితే వాళ్ళు చేయట్లేదు అనుకుంటున్నాను. విజయనగరం అంటే బొత్స అడ్డ అని అంటుంటారు కదా, అసలు ఏంటి, ఎలా నెగ్గుకు రాగలిగారు, ఎలా ఉంటున్నారు? విజయనగరం బొత్స అడ్డ అనేది పాత మాట. విజయనగరం ఇప్పుడు అభివృద్ధికి అడ్డ. కొండపల్లి అడ్డ అంటారేమో అనుకో. అభివృద్ధికి అడ్డ. ఓకే. చదువుకున్న వాళ్ళందరికీ కూడా ఈరోజు ప్రజలందరూ కూడా అవకాశం ఇచ్చారు. ఇక్కడ నేను ఒక దేశ విదేశాల్లో పనిచేసి వచ్చి ఇక్కడ శాసనసభ్యుడిగా ఉన్నాను. అదితి విజయలక్ష్మి గారు, ఆవిడ కూడా ఒక చదువుకున్న ఆవిడ. లోకం మాధవ్ గారు, వాళ్ళు ఒక కంపెనీ పెట్టి, ఐటీ కంపెనీని పెట్టి సుదీర్ఘంగా పనిచేసి వచ్చి ప్రజాసేవ కోసం వచ్చారు. అలాగే మన బేబీ నాయన్ గారు, రంగారావు గారు, ఆయన కూడా ఒక చదువుకున్న వ్యక్తి, అవగాహన ఉన్నటువంటి వ్యక్తి, పబ్లిక్లో ఉన్నటువంటి వ్యక్తి. ఆయన కూడా ఈరోజు పబ్లిక్ కోసం పనిచేస్తున్నారు. అలా అందరూ కూడా చదువుకున్న వ్యక్తులు అందరూ కూడా ఈరోజు విజయనగరం జిల్లాలో పనిచేస్తున్నారు. కోల లలితమ్మ గారు, ఆవిడ కూడా చదువుకున్నారు. అలాగే రాజాం ఎమ్మెల్యే గారు, ముఖ్యంగా చీపురుపల్లి ఎమ్మెల్యే కళా వెంకటరావు గారు, బొత్స సత్యబాబు గారి మీద 12,000 మెజార్టీతో గెలిచారు. ఈరోజు ఆయన సీనియారిటీ అక్కడ ఉన్నటువంటి ప్రాంతాన్ని అంతటినీ కూడా పబ్లిక్ని మోటివేట్ చేసి డెవలప్మెంట్ తీసుకెళ్లే దిశగా పనిచేస్తున్నాం. సో ఈరోజు మాకు విజయనగరంకి ఒక మంచి అడ్వాంటేజ్ ఉంది. జియోగ్రాఫికల్గా వైజాగ్కి దగ్గరగా ఉన్నాము. మన్ని పబ్లిక్లో డెవలప్మెంట్ సెంట్రిక్ ఆలోచనలు ఉన్నాయి. చాలా కోఆపరేటివ్గా ఉంటారు. ఎవరు ఎంప్లాయ్మెంట్ ఇచ్చినా వాళ్ళు దేవుళ్ళ కింద చూస్తారు. సో ఈరోజు ఇండస్ట్రీస్ కానీ లేకపోతే స్వయం సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ చేయడానికి కూడా మనం కార్యరూపం చేస్తే ఖచ్చితంగా విజయనగరం ఒక మంచి ప్రదేశం, అంటే వైజాగ్ ఈక్వలెంట్గా దాన్ని డెవలప్ చేసేదానికి అవకాశం ఉంది. అయితే ఒకప్పటి విజయనగరానికి ఇప్పుడున్న విజయనగరానికి తేడా ఏంటి? మీరు ఎలాంటి అభివృద్ధి కార్యక్రమాలు చేశారు విజయనగరానికి? ఎంతవరకు ప్రజలకు మీరు సేవ అందించారు? అంటే ఇట్ ఈస్ ఎ బ్రాడ్ క్వశ్చన్. అంటే విజయనగరానికి అంటే యాజ్ ఎ గవర్నమెంట్ మనం ఏం చేయాలి? పీస్ఫుల్ లివింగ్ కండిషన్ అనేది పబ్లిక్లో తీసుకురావాలి. పబ్లిక్కి కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయాలి. ఒక నమ్మకం గవర్నమెంట్ మీద క్రియేట్ చేయాలి. గవర్నమెంట్ అధికారుల మీద ఒక నమ్మకం క్రియేట్ చేయాలి. గుడ్ గవర్నెన్స్ క్రియేట్ చేయాలి. హ్యాపీ ఇండెక్స్ ఇంక్రీజ్ చేయాలి. హెల్త్ ఇండెక్స్ అన్ని విధాలుగా హెల్త్ ఇండెక్స్ ఇంప్రూవ్ చేయాలి. ఈ ఫ్యాక్టర్స్ అంటే యునైటెడ్ నేషన్స్ ఏవైతే ఫ్యాక్టర్స్ డిఫైన్ చేస్తుందో ఒక 17 ఫ్యాక్టర్స్లో అభివృద్ధిని కొలుస్తారు. ఆ 17 ఫ్యాక్టర్స్ని కూడా రోజుకి ఇంప్రూవ్ చేయాలి. మనం దాన్ని ఎలా చేస్తాము, ఏ రకంగా చేస్తాము, మనకి స్టేట్ గవర్నమెంట్ ఫండ్స్ ఏంటి, సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్స్ ఏంటి, కొన్ని ఇంటర్నేషనల్ ఫండ్స్ ఉంటాయి, దాన్ని ఎలా తెచ్చుకోగలుగుతాము, ప్రాబ్లమ్ స్టేట్మెంట్ ఏంటి, దాన్ని ఈక్వల్గా నెమ్మదిగా పనిచేసుకోవాలి. ఇవన్నీ చేయడం ఒక ఎత్తు అయితే, యువతకి అవకాశాలు క్రియేట్ చేయడం ఇంకో ఎత్తు. యువతని ఇక్కడ రిటైన్ చేయాలంటే ఎలాగ? ఎందుకంటే మన యువత వలస వెళ్ళిపోతే మరి నెక్స్ట్ జనరేషన్ ఇక్కడ ఎలా వస్తారు? సో నెక్స్ట్ జనరేషన్ ఇక్కడ ఉండకపోతే మరి ఈ కట్టినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంతా మనం రియల్గా చెప్పాలంటే అది నెక్స్ట్ జనరేషన్కి వెళ్ళాలి. సో దానికి ఎలా కార్యరూపం చేస్తాం? సో ఇవన్నీ కూడా ఓవర్ నైట్ అయిపోవు. డీటెయిల్గా నెమ్మదిగా ఒక్కొక్క ప్రతి సెక్టర్ని కూడా అభివృద్ధి చేసుకుంటూ వెళ్ళాలి. అయితే విజయనగరం జిల్లాలో ఈ ఏడాది ధాన్యం సేకరణలో కూడా ఎన్నడూ ఎంత 4 లక్షల టన్నుల ధాన్యం వెంటనే పేమెంట్స్ కూడా చేశారని, అది ఎలా, మీ వల్లేనా? అంటే గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యరూపం చేశారు. రైతుకి ఖచ్చితంగా మనం బాగా చూడాలి. వాళ్ళు పండించిన పంట లాభసాటిగా లేకపోయినా పండిస్తారు. వాళ్ళు పండించినటువంటి పంట వాళ్ళకి లాభసాటిగా లేకపోయినా పండిస్తారు. ఈరోజు వాళ్ళు చేస్తున్నటువంటి పంటను వెంటనే కొనుగోలు చేస్తే వాళ్ళకి భారం తగ్గుతుంది. ఎందుకంటే వాళ్ళు చేస్తున్న రైతు అనేవాడు దేశానికి ఆహారం పెట్టినటువంటి వ్యక్తి. మరి వెంటనే పండిన పంట వెంటనే కొనాలంటే ముందస్తుగానే గౌరవ ముఖ్యమంత్రి గారు కార్యరూపం చేశారు. మరి అలాగే మా సివిల్ సప్లైస్ మినిస్టర్ మనోహర్ గారు కూడా కేంద్ర ప్రభుత్వం మాట్లాడి ఈ సంవత్సరం ఎక్కువ ధాన్యం కొనుగోలు చేసేలాగా ఒక కార్యరూపం చేశారు. సుమారు 50 లక్షల టన్నులు ఆంధ్ర రాష్ట్రం నుంచి ప్రొక్యూర్ చేయడానికి కార్యరూపాన్ని ముందే చేసి దానికి కావాల్సిన ఫండ్ కూడా ముందే రూట్ చేసుకొని రెడీగా చేసుకున్నారు. కాబట్టి ఈరోజు మా జిల్లాలో ఆల్రెడీ పండగ వాతావరణానికి 4 లక్షల టన్నులు ప్రొక్యూర్ చేసుకోగలిగాము. మరి అంతేకాకుండా ఇంకొక 50,000 అదనంగా కూడా పర్మిషన్ తెచ్చుకోగలిగాము. జిల్లాలో భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణం గురించి మీ అభిప్రాయం ఏంటి? ట్రయల్ రన్ కూడా మీరు జరుపుకున్నారు, అండ్ ఆ క్రెడిట్ కూడా తీసుకునే వాళ్ళు ఉన్నారు, లేదది మేమే చేసాము అని. మరి ఎవరు చేశారు ఇదంతా? అంటే ఫస్ట్ అసలు భోగాపురం ఎయిర్పోర్టు
ఆలోచన విజయనగరంలో రావాలన్న ఆలోచన గౌరవ ముఖ్యమంత్రి గారిది. అలాగే మరి అప్పటి సివిలేషన్ మంత్రి, కేంద్ర మంత్రివర్యులు శ్రీ పోసపాటి అశోక్ గజపతిరాజు గారు. ఎందుకంటే మీకు విజయనగరం, విశాఖపట్నంకు ఉత్తరాన అభివృద్ధి రావాలంటే ఎయిర్పోర్ట్ అటువైపు తీసుకుని వెళ్తే అటువైపు కూడా డెవలప్మెంట్ వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు విశాఖపట్నం దక్షిణాన స్టీల్ ప్లాంట్ ఉంది, ఫార్మా క్లస్టర్స్ ఉన్నాయి, అచ్యుతాపురం ఇండస్ట్రీస్ ఉన్నాయి. అలాగే ఉత్తరాన్ని ఎయిర్పోర్ట్ తీసుకెళ్తే ఖచ్చితంగా ఉత్తరం భాగంలో ఉన్నటువంటి ల్యాండ్ అంతా కూడా డెవలప్మెంట్కి అవకాశం ఉంటుంది. ఇదంతా ఎప్పుడు కార్యరూపం చేశారు? 2014-19లోనే. అప్పుడు క్లియరెన్స్ సెంట్రల్ గవర్నమెంట్తో మాట్లాడి క్లియరెన్స్ తీసుకొచ్చారు, పర్మిషన్స్ తీసుకొచ్చారు. ల్యాండ్ ఎక్వేషన్ కూడా 2000 ఎకరాలు అప్పుడే చేస్తారు. సో క్రెడిట్ మీకే ఇవ్వాలంటారా? ఖచ్చితంగా ఇవ్వాలి. క్రెడిట్ చోరీ గురించి ఏమంటారు? క్రెడిట్ చోరీ చేశారంటున్నారు కదా ప్రతిపక్షాలు. అదే చెప్తున్నాను, వాళ్ళు కన్స్ట్రక్టివ్గా మాట్లాడలేరు. సో వాళ్ళు ఏం చేశారంటే ఏమీ చేయలేరు. ఎయిర్పోర్ట్కి ల్యాండ్ ఎక్వేషన్ ఇవ్వకూడదని చెప్పిన వాళ్ళు వాళ్ళే. ఎర్ర బస్సు వెళ్ళలేని చోట ఎయిర్పోర్ట్ ఎందుకని చెప్పిన వ్యక్తులు వాళ్ళే. మరి ఈరోజు ఎయిర్పోర్ట్ క్లెయిమ్ చేసుకుంటున్నారంటే అది పబ్లిక్ వాచ్ చేస్తున్నారు. ఖచ్చితంగా ఇట్స్ ఏ జోక్. 5 ఏళ్ళ కాలంలో మేము 2000 ఎకరాలు ఎక్వైర్ చేశాము, ఎయిర్పోర్ట్కి 2700 ఎకరాలు ఎక్వైర్ చేశారు. ఆ మిగతా ఉన్నటువంటి ల్యాండ్ ఎందుకు ఎక్వైర్ చేయలేకపోయారు? 5 ఏళ్ళు మన కార్యరూపం చేసి దాన్ని ఫౌండేషన్ అనేది వర్క్ స్టార్ట్ అనేది జస్ట్ గవర్నమెంట్ దిగే 1 year ముందు చేశారు వాళ్ళు. 1 year ముందు స్టార్ట్ చేశారు, బట్ 6 months ముందే స్టార్ట్ అయింది. యాక్చువల్గా వర్క్ స్టార్ట్ అయింది 2014కి 6 months ముందు స్టార్ట్ అయింది. అంతవరకు వాళ్ళకి ఎందుకు కార్యరూపం చేయలేకపోయారు? వాళ్ళకి కూడా తెలుసు, ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ తెలుసు, బట్ పబ్లిక్ని కన్విన్స్ చేయాలి. కాబట్టి వాళ్ళు ఎప్పుడూ కూడా అంటే పబ్లిక్ని వాళ్ళ సైడ్ తిప్పుకోవడానికి చేస్తున్న ప్రయత్నం కానీ నిజంగా మాట్లాడే ప్రయత్నం వాళ్ళు చేయలేరు. ఒకప్పుడు ప్రజలకు ఏదైనా సమస్యలు ఉంటే మంత్రి దగ్గరికి వెళ్ళి నేరుగా కలిసే అవకాశం ఉండేది కాదు. కానీ కొండపల్లి శ్రీనివాస్ గారు ప్రజల్లోనే ఉంటున్నారు, నిరంతరం ప్రజల సేవకై ఉంటున్నారు అని అంటున్నారు. ఎంతవరకు అది వాస్తవం? వీఆర్ వెరీ డౌన్ టు అర్త్ ఫ్యామిలీ. తాతయ్య గారు ఈ రోజుకి పబ్లిక్లో ఉన్నారంటే ఆయన చనిపోయి సుమారు 20 సంవత్సరాలు అవుతుంది. ఈ రోజుకి ఆయన గుర్తుపెట్టుకుంటున్నారంటే ఆయన చాలా డౌన్ టు అర్త్ పర్సన్. ఎల్లప్పుడూ పబ్లిక్తోనే ఉంటారు. పదవి ఉన్నా లేకపోయినా ఆయన పబ్లిక్తోనే ఉంటారు. నేను ఆయన ఆలోచనకు అనుకునే పనిచేస్తాను. పదవి అనేది శాస్త్రం కాదు. పబ్లిక్ని మనం మోటివేట్ చేసి పబ్లిక్ యాక్సెప్టెన్స్ తెచ్చుకోగలిగితే మనం ఎప్పుడూ వాళ్ళకి మంచి చేయగలుగుతాం. మీ ఇన్స్పిరేషన్ ఎవరు? అంటే మీ ఫ్యామిలీలో ఆల్రెడీ అందరూ పొలిటీషియన్సే. ఖచ్చితంగా అంటే మనం తాతయ్య గారు కొండపల్లి పైడితల నాయుడు గారు ఆయన ఎంత ఆస్తి సంపాదించారో నేను చెప్పలేను, కానీ ఎంత ప్రజాభిమానం సంపాదించుకున్నారనే సంగతి నాకు తెలుసు. మీరు ఈరోజు ఒక 3వ జనరేషన్గా నేను వచ్చాను. 2 నెలల ముందు నన్ను క్యాండిడేట్గా పెట్టారు. ప్రజలందరూ నాకు ఓటేశారు. ఎందుకు వేశారంటే కొండపల్లి పైడితల నాయుడు మనవడు, ఆయన మంచి ఆయన కాబట్టి కుర్రాడు కూడా మంచి అవ్వచ్చు, వీడు బాగా చేస్తాడేమో, ఈ మంచి కుర్రాడేమో అనే నమ్మకంతో నాకు ఓటేశారు. అసలు అభిమానం సంపాదించడం కూడా చాలా కష్టం కదా. ఒక మంచి అనిపించుకోవాలంటే చెడు చాలా ఈజీగా వచ్చేస్తుంది. చెడు చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతుంది. ఒక మంచి అనే మనిషిని మెయింటైన్ చేయడం చాలా కష్టం. కొండపల్లి శ్రీనివాస్ గారు, అసలు మీకు టైం ఉంటుందా ఎప్పుడైనా ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి? ఫ్యామిలీ ఏంటి? మై వైఫ్ షీఈస్ బీటెక్ చదువుకున్నారు, బట్ షీ రిమైన్డ్ యాజ్ అ హౌస్ వైఫ్. షీ వాంటెడ్ టు బి. అండ్ పిల్లలిద్దరూ కూడా అబ్బాయి అమ్మాయి. అబ్బాయి 7th క్లాసు, పాప 3rd క్లాసు. సో రాజకీయాలకు రాకముందు చాలా టైం ఇచ్చేవాడిని. ఈవినింగ్ 7 కల్లా ఇంటికి వెళ్ళిపోయేవాడిని, పిల్లలతో టైం స్పెండ్ చేసేవాడిని. రాజకీయాలకు వచ్చిన తర్వాత టైం ఇవ్వలేకపోతున్నాం, బట్ వేర్ ఓకే. ఒకవేళ ఇవ్వకపోయినా వాళ్ళ సపోర్ట్ అయితే ఉంది కదా. yes they are with ప్రాబ్లం. me. ఇవ్వకపోయినా they accept me, they chat with me. నాకు మెసేజ్ పంపిస్తారు. వాళ్ళు ఏదైనా నాకు చెప్పాలనేది మెసేజ్ పంపిస్తారు. నేను ఎప్పుడున్నా నా దగ్గరికి వచ్చి కన్వే చేసుకుంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ ఫర్ దెమ్. సో లైఫ్ స్టైల్ ఎలా ఉంటుంది మీ లైఫ్ స్టైల్? pretty much పొలిటికల్ లైఫ్లో మార్నింగ్ 8 నుంచి ఈవినింగ్ 9 వరకు కూడా వీ స్పెండ్ టైం. మల్టిపుల్ ఇష్యూస్ ఉంటాయి, పర్సూవెన్స్ ఉంటుంది. సో ఎన్ష్యూర్ అంటే ఈ ప్రాబ్లమ్ సాల్వ్ అయింది కదా అని రెండో ప్రాబ్లం రాదని ఉండదు, ఒకదాని తర్వాత ఒకటి ఉంటుంది. ఉంటాయి కదా. ఉంటాయి.
బికాజ్ ఇక్కడ యాజ్ ఎ లీడర్ ఫ్రమ్ ది పబ్లిక్ వీ నీడ్ టు ఎన్ష్యూర్, అంటే మనం ఎన్ష్యూర్ చేయాల్సింది ఏంటంటే పబ్లిక్ మోటివేట్ అవ్వాలి, అధికారులు మోటివేట్ చేసుకోవాలి, అధికారులు కూడా పబ్లిక్ కోసం పనిచేస్తూ ఉండాలి. ఏ రకంగా వాళ్ళు పనిచేస్తున్నారు, ఏ రకంగా మనం ఇండెక్స్ని పెంచుతున్నారు, ఓకే, మనం అంటే అంటే ప్రాంతం డెవలప్ అవడానికి ఏ రకంగా వాళ్ళు పనిచేస్తున్నారు అనేది ఎప్పటికప్పుడు మానిటర్ చేసుకుంటూ ఉండాలి. సీఎం గారు ఏదైతే గైడెన్స్ ఇస్తారో ఆ గైడెన్స్ అనుకున్నగా మనం ఫాలో అయితే చాలు. అంటే ఇవన్నీ గ్రీవెన్సెస్ ఒక ఎత్తు అయితే, డెవలప్మెంట్ ఫోకస్గా విజన్ ప్లాన్ ఇంప్లిమెంటేషన్లో సీఎం గారు ఏది ఇస్తారో అది బ్లైండ్గా ఫాలో అయితే చాలు. మనం ఇంకా అంతకన్నా మనం పెద్దగా ఫోకస్ పెట్టక్కర్లేదు. ఎంఎస్ఎంఈ అయిపోయింది, సర్ప్ ఏంటో చెప్పారు. అసలు ఎన్ఆర్ఐల పాత్ర దీంట్లో ఎలా ఉంటుంది? ఎన్ఆర్ఐస్ గురించి ఎంత చెప్పినా తక్కువే. అంతేనా? ఎందుకంటే ఈరోజు తెలుగు క్రౌడ్, యాక్చువల్గా తెలుగు ఆరిజినేటెడ్ పీపుల్ ప్రపంచం అంతా ఉన్నారు. ఏ దేశంలో వెళ్ళినా కూడా మనకి తెలుగు అసోసియేషన్ ఉంటుంది. తెలుగు మీద అభిమానంతో చాలామంది కలిసికట్టుగా ఫ్యామిలీస్ కలిసి ఉంటాయి. వాళ్ళందరూ కూడా రాష్ట్రం బాగుండాలి, రాష్ట్రం ఒక మంచి పరిపాలన ఇచ్చే ప్రభుత్వాన్ని ఎన్నుకోవాలని చెప్పి చాలా పెద్ద ఎత్తున మొన్న 2024 ఎలక్షన్స్లో కూటమి ప్రభుత్వానికి గెలిపించడం జరిగింది. అది ఎవరు మర్చిపోలేని సంగతి. ఎందుకంటే నేను చూశాను, చాలామంది ఇతర దేశాల నుంచి వచ్చి మరి ఓటేసి వెళ్ళారు. అక్కడి నుంచి కూడా వచ్చి వెళ్ళారు కదా. ఒక పర్సన్ లీవ్ పెట్టి ఒక 5 రోజులు అక్కడ కంపెనీలో కన్విన్స్ చేసుకుని లీవ్ పెట్టి ఇండియా వచ్చి ఓటేసి మళ్ళీ వాళ్ళ జాబ్కి వెళ్ళడం అంటే చిన్న విషయం ఎంత కాదు. అభిమానం, ఎంత రాష్ట్రం కోసం వాళ్ళు ఎంత అభిమానం ఉన్నారు. అయితే ఇప్పుడు వాళ్ళ సర్వీసెస్ని ఎలాగ యూటిలైజేషన్ తేవాలనేది చాలా పెద్ద ఎక్సర్సైజ్. అది దానికి మేము సీఎం గారు గైడెన్స్ ఇచ్చారు. సీఎం గారు వాళ్ళ రాష్ట్రం నుంచి మనం ఎప్పుడు వాళ్ళని అడుగుతూ ఉన్నాం, ఏ డిజాస్టర్ వచ్చినా కూడా ఫస్ట్ ఎన్ఆర్ఐసే వాళ్ళు సపోర్ట్ చేస్తూ ఏదో ఒక డొనేషన్ ఇస్తూ ఉంటారు. ఓకే, సీఎం గారు అలాగ ఆలోచన చేయాలి. ఆయన కొత్త విధానం తీసుకొచ్చారు. మనం ఎన్ఆర్ఐస్ని ఇక్కడి నుంచి ఎలాగ ఎంపవర్ చేస్తాం, మన ఎన్ఆర్ఐస్ని స్ట్రెంథన్ చేయడానికి ఇక్కడ గవర్నమెంట్ పాలసీస్ ఎలా చేయాలి, ఓకే, వాళ్ళకి ఏ రకంగా ఫెసిలిటేట్ చేయాలి అనేది కార్యరూపం చేయమన్నారు. ఎన్ఆర్ఐస్కి అనేకమైన ఇష్యూస్ ఉంటాయి. వాళ్ళకి డొమెస్టిక్ ఇష్యూస్ ఉంటాయి, ఇంటర్నేషనల్ ఇష్యూస్ ఉంటాయి. డొమెస్టిక్ ఇష్యూస్లో వాళ్ళకి ఇక్కడ రెవెన్యూ ల్యాండ్స్ ఇష్యూస్ ఉంటే ఏం చేయాలి, ఓకే, వాళ్ళు ఎవరిని సంప్రదించాలి, అలాగని చెప్పి మనకు ఒక జీవో ఇచ్చి ప్రతి కలెక్టరేట్లో ఒక ఎంఆర్ఓ క్యాడర్ ఆఫీసరు, ఒక ఎస్పీ ఆఫీస్లో ఒక సిఏ క్యాడర్ ఆఫీసర్ని ప్రత్యేకించి ఎన్ఆర్ఐ ఇష్యూస్ని సాల్వ్ చేయడానికి ఒక జీవో ఇష్యూ చేసి ఆఫీసెస్ అసైన్ చేసాం. ఓకే, ఏ ఎన్ఆర్ఐకైనా ఒక రెవెన్యూ ఇష్యూ కానీ, ఒక పోలీస్ కేసు ఏదైనా ఒక తప్పుదం జరిగి ఆయన మీద ఏదైనా కేసు పడినా ఏదైనా పర్సూ చేయాలంటే ఒక కలెక్టరేట్లో ఎస్పీ ఆఫీస్లో డెడికేటెడ్ ఆఫీసర్ని ఆల్రెడీ నియమితం చేయడం జరిగింది. అలాగే ఇంటర్నేషనల్ ఇష్యూస్లో కూడా అక్కడ ఉన్నటువంటి ఎంఈఏ అంటే మినిస్టర్ ఆఫ్ ఎక్స్టర్నల్ అఫైర్స్ నుంచి హై కమిషన్ కానీ అక్కడ ఉన్నటువంటి ఆఫీసర్స్తో దగ్గరగా మేము మాట్లాడుతుంటాం. సో దట్ వాళ్ళతో అక్కడ ఉన్నటువంటి తెలుగు వారికి ఏ ఇబ్బంది వచ్చినా కూడా వాళ్ళు వెంటనే రెస్క్యూ చేయడం కానీ, అక్కడ తెలుగు అసోసియేషన్ బాగా హెల్ప్ అవుతుంది. ప్రతి రాష్ట్ర జిల్లా స్టేట్ కంట్రీలో కూడా తెలుగు అసోసియేషన్స్ దే ప్లే వెరీ వైటల్ రోల్. అంటే మా గవర్నమెంట్కి చాలా బర్డెన్ తగ్గిస్తున్నాం. మేము ఓన్లీ ఛానలైజ్ చేస్తున్నాము, అప్రూవల్ క్లియరెన్స్ ఇస్తున్నాం. ఏ ఫండ్ రైజింగ్ యాక్టివిటీ అయినా కూడా అక్కడ లోకల్ తెలుగు వాళ్ళు చాలా పెద్ద ఎత్తున సాయం చేస్తున్నారు. ఎవరికి హాస్పిటలైజ్ అయ్యి ఎవరు హాస్పిటల్ ఫీజు పే చేయలేకపోయినా, ఏ ఇబ్బందులు పడినా కూడా తెలుగు వాళ్ళు చాలా పెద్ద మనసుతో ఎంతో కొంత డొనేషన్ ఇచ్చి వాళ్ళు హెల్ప్ చేయడం జరుగుతుంది. వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్. ఎందుకంటే తెలుగు వాళ్ళకి అంత ఉన్నతమైన భావం అనేది ఖచ్చితంగా మనం అభినందించాల్సిన అవసరం ఉంది. ప్రత్యేకించి వెనుకబడిన జిల్లాలపైన మీ మార్క్ ఎలా ఉండబోతుంది? మీ రాజకీయ లక్ష్యం కానీ మీ ఆలోచన కానీ ఏంటి? ఆ వెనుకబడిన జిల్లాల అభివృద్ధికై మీరేం చేయబోతున్నారు నెక్స్ట్? డెఫినెట్గా యునైటెడ్ నేషన్స్ 17 ఇండెక్సెస్ ఏవైతే ఉన్నాయో అవి స్ట్రెంథన్ చేసుకోవాలి. అంటే సెంట్రల్ స్టేట్ అండ్ సెంట్రల్ స్కీమ్స్ ఇంప్లిమెంటేషన్లో కానీ, హెల్దీ హ్యాపీ వెల్దీ ఆంధ్రప్రదేశ్కి ఏదైతే కార్యాచరణ చేయాలో దానికి అన్ని ఫ్యాక్టర్స్లో మనం పనిచేయాలి. అంటే ముఖ్యంగా వెనుకబడిన ప్రాంతం విజయనగరం జిల్లా. సో ఈ ప్రాంతంలో పనిచేయడం కూడా నాకు ఎక్కువ అవకాశం ఉంది.
ఇప్పుడు డెవలప్డ్ ప్లేస్లో పనిచేయడం అంటే ఏముండదు. పెద్దగా ఉండకపోవచ్చు, మ్మ్. అవకాశం రాకపోవచ్చు. ఇక్కడ నాకు అవకాశం ఉంది. సో ఖచ్చితంగా మాకు ఇచ్చినటువంటి బాధ్యతని. అవకాశం, బాధ్యత, రెస్పాన్సిబిలిటీ ఖచ్చితంగా పబ్లిక్లో ఎంతో కొంత మంచి పని చేయడానికి నాకు కార్యరూపం చేస్తాను. ఇప్పటి వరకు విజయనగరంకు మీరు చేసిన అభివృద్ధి ఏంటి? కొంతవరకైనా ఏమైనా డెవలప్మెంట్ తీసుకొచ్చారా? అంటే బేసిక్ ఎలక్షన్ ప్రామిసెస్ అన్నీ కూడా ఫుల్ఫిల్ చేస్తున్నాం. Okay. రోడ్స్ అన్నీ కూడా రిపేర్ చేసుకున్నాము. కొత్త రోడ్స్ ఎక్కడైతే వేయాలో అవి వేసుకున్నాము. డ్రింకింగ్ వాటర్ ఫెసిలిటీస్ ఎక్కడైతే ఇబ్బంది ఉన్నాయో అవన్నీ కార్యరూపం చేశాము. స్కూల్స్లో ఎక్కడెక్కడ ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ క్లియర్ చేశాము. అలాగే ఇండస్ట్రీస్ ఎలాగ మనం స్ట్రెంథన్ చేస్తాము. ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీ పార్క్లు ఎక్కడ ఎస్టాబ్లిష్ చేసాము, ఆ ఎస్టాబ్లిష్ చేసిన పార్క్లో ఎటువంటి ఇండస్ట్రీస్ తేవాలి, ఆ ఇండస్ట్రీస్ని మోటివేట్ చేసి తీసుకురావడం. ఇవే కాకుండా సిక్ ఇండస్ట్రీస్ ఏమున్నాయి వాటిని నెలలో మళ్ళీ తీసుకురావాలి, వాటికి ఉన్న ప్రాబ్లమ్స్ ఏంటి. తర్వాత మీరు చూసుకుంటే అగ్రికల్చర్, మాది ఎక్కువగా అగ్రికల్చర్ బేస్డ్ డిస్ట్రిక్ట్ విజయనగరం జిల్లా. అగ్రికల్చర్ ఉన్నటువంటి డిస్ట్రిక్ట్స్ని వాళ్ళకి ఇన్కమ్ పెరిగే దశగా మనం ఏం చేయాలి. ఇప్పుడు ఎక్కువగా కూడా ప్యాడీలోకి ఉన్నారు. ప్యాడీ నుంచి హార్టికల్చర్ కార్ప్లో కన్వర్ట్ చేయడానికి టార్గెట్ ఓరియంటెడ్గా పనిచేస్తున్నాం. మా జిల్లాలో సుమారు 6 లక్షల టన్నుల ప్యాడీ వస్తుంది. అంటే ఇది ప్యాడీలో క్రాప్లో కూడా ఎక్కువ ప్రాఫిట్గా ఉంటుంది. అంటే వర్షాధారణ మీద డిపెండ్ అయినటువంటి క్రాప్ ఇది. సో దీన్ని కొంతమంది రైతులను హార్టికల్చర్లోకి మార్చాలంటే ఎలాగ, హార్టికల్చర్లో ఏ క్రాప్స్ ఉన్నాయి, వాటికి ఇంటిగ్రేషన్ ఏంటి, వాళ్ళకి కావాల్సిన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటి, బోర్ సిస్టమ్ కావాలి, బోర్ సిస్టమ్కి ఎలాగ మనం క్లస్టర్ అప్రోచ్ తీసుకోవాలి, ఇవన్నీ కూడా ఉన్నతాధికారులతో అందరితో కలిసి పనిచేసి ఒక కార్యరూపం చేస్తున్నాం. సో ఇవన్నీ ఏంటంటే ఒక ఫ్యామిలీకి ఒక 10,000 ఇన్కమ్ వచ్చేవాడికి 20,000 ఇచ్చే దశగా అవకాశం ఎలా క్రియేట్ చేయగలుగుతాం, అది ఒక యాంగిల్. అలాగే గవర్నమెంట్ ఇచ్చినటువంటి ప్రతి యాక్టివిటీ అంటే ఎడ్యుకేషన్, హెల్త్, ఐసిడిఎస్, అలాగే బేసిక్ ఫెసిలిటీస్, శానిటేషన్, ఈ ఫ్యాక్టర్స్ అన్నీ కూడా ఎలా ఉన్నాయి మానిటర్ చేస్తాం, దాన్ని ఇంకా బెటర్ ఎలా చేయాలనేది కార్యరూపం చేస్తాం. సో దిస్ ఈస్ వాట్ ద గవర్నమెంట్ హ్యాస్ టు డూ, బెటర్ లివింగ్ కండిషన్ అండ్ బెటర్ ప్లేస్ టు గివ్ ఆపర్చునిటీ టు ద నీడీ. సో ఈ లెక్కన మీరు మార్నింగ్ నుంచి నైట్ వరకు ప్రజల్లోనే ఉంటారు నిరంతరం. ఎప్పుడు కూడా అందుబాటులో ఉంటారా? వాట్సాప్లో కూడా ఏ మెసేజ్ వచ్చినా కూడా రెస్పాండ్ అవుతారు, అధికారికి పంపిస్తాం, పని చేస్తాం. ఇప్పటివరకు ఎన్ని సమస్యలు మీ ముందుకు వచ్చాయి? ఎంతమంది వచ్చారు? అది కౌంట్ చేయలేము. ఇక్కడ సమస్యలు క్లియర్ ఎన్ని చేసామని కాదు, మనం ఎంత బాగా చేసామనేది ఇంపార్టెంట్. ఎంత బాగా మనం పబ్లిక్లోకి వెళ్ళాము, పబ్లిక్ ఎంత వరకు మనం రిసీవ్ చేసుకుంటాం అనేది ఇంపార్టెంట్. మీకు ఇష్టమైన పొలిటీషియన్ ఎవరు? చంద్రబాబు నాయుడు గారు. ఇష్టం లేని పొలిటీషియన్? జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకని ఆయన ప్రతిపక్షంలో ఉన్నారన్నా? నాట్ దట్ వే. అంటే ప్రాపర్ అడ్మినిస్ట్రేషన్ అనేది రాష్ట్రానికి చేయలేదు. జస్ట్ సెల్ఫ్ ఎజెండా మీద వెళ్ళిపోయారు ఆయన. ఒక మంచి పని ముందు గవర్నమెంట్ చేస్తే దాన్ని కంటిన్యూ చేస్తే ఈరోజు బెనిఫిట్స్ అందేది, అవన్నీ ఆపేశారు. అలాగని కొత్త పని అయినా తీసుకొచ్చారా, విజన్ తయారు చేశారా, ఈ రాష్ట్రానికి అయినా భవిష్యత్తు ఇవ్వగలిగారా? ఏమీ చేయలేరు. కేవలం నేను రాజకీయం కోసమే ఉన్నాను, ఓట్ బ్యాంక్ కోసమే రాజకీయం చేస్తాననేది ఆయన ఆలోచన. జస్ట్ వెల్ఫేర్ ఇస్తే చాలు, ప్రజలు నాకు ఓటేసిస్తారని భ్రమలో ఆయన పనిచేశారు. అయితే ఎందుకు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నిట్లో ఫెయిల్ అయ్యారు, ఎక్కడ ఏమీ చెయ్యట్లేదు, ఎవరికి ఎటువంటి సంక్షేమ పథకాలు అందట్లేదు అన్న విమర్శలు కూడా చేస్తున్నారు కదా? ఎందుకు అలాంటి విమర్శలు వస్తున్నాయి? అది విమర్శ అనేది కన్స్ట్రక్టివ్ కాదు. మేము అన్ని ఎలక్షన్ ప్రామిసెస్ అన్నీ ఫుల్ఫిల్ చేసాం. పెన్షన్ 3,000 నుంచి 4,000 చేసాం, వికలాంగులకి 3,000 నుంచి 6,000 చేసాం. అలాగే ఎవరైతే యాక్సిడెంట్ విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళకి 15,000 పెన్షన్ చేసాము. అలాగే కిడ్నీ రైతు పేషెంట్స్ కానీ, పెరాలసిస్ పేషెంట్స్ కానీ మరి వాళ్ళకి 10,000 చేసాము. పెన్షన్ ఇచ్చిన మాట ప్రకారంగా పెన్షన్ ఫుల్ఫిల్ చేసాము. అన్నదాత సుఖీభవ రైతులకి డబ్బులు ఇచ్చాము. తల్లికి వందనం కింద ప్రతి తల్లి ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది చదివించేకి పూర్తిగా డబ్బులు ఇవ్వడం జరిగింది. అలాగే మత్స్యకార సేవలో వాళ్ళకి డబ్బులు ఇచ్చాము. అంటే సంక్షేమ కార్యక్రమాలు ఎందుకు ఇస్తున్నాము? అక్కడ ఉన్నటువంటి కమ్యూనిటీని అప్లిఫ్ట్ చేయడానికి. తల్లికి వందనం ఎందుకు ఇస్తున్నాము? ప్రతి పిల్లవాడు కూడా చదువుకుంటే వాడు సెల్ఫ్ రియలైజేషన్ పెరుగుతుంది, ఒక హ్యూమన్ ఎసెట్ రాష్ట్రానికి క్రియేట్ అవుతుంది. చదువు అనే దానివల్ల ఖచ్చితంగా వాడు రాష్ట్రానికి ఒక ఎసెట్ కింద తయారవుతాడు.
ఇప్పుడు ఆడబిడ్డ అయినా మగబిడ్డ అయినా చదివిస్తేనే వాళ్ళకు మంచి నిర్ణయాలు భవిష్యత్ కాలంలో తీసుకెళ్ళగలుగుతారు. సో అందుకనే తల్లికి వందనం ఇస్తాం. పెన్షన్ అనేది ఎందుకంటే వాళ్ళు వృద్ధాప్యం పెన్షన్ కానీ వికలాంగుల పెన్షన్ కానీ వాళ్ళు ఇంకోళ్ళ మీద డిపెండ్ అవ్వకుండా ఉండాలి, వాళ్ళు గౌరవంగా వాళ్ళకి నచ్చినట్టుగా ఉండే దశగా ఉండాలంటే వాళ్ళు ఎవరికి భారం కాకూడదని ప్రభుత్వమే బాధ్యత తీసుకొని వాళ్ళకి పెన్షన్ ఇవ్వడం జరుగుతాం. మత్స్యకార సేవలో ఖచ్చితంగా ఎవరైతే 3 నెలలు వాళ్ళు వేటకి వెళ్ళరు కాబట్టి, సముద్రంలోకి వెళ్ళరు కాబట్టి వాళ్ళకి 20,000 రూపాయలు ఇవ్వడం జరుగుతుంది. అలా ఆటో వాళ్ళకి ఫ్రీ బస్సులో మహిళలందరికీ ఫ్రీ బస్ ఇవ్వడం వల్ల మహిళలందరూ కూడా ఇప్పుడు మంచి ప్రోత్సాహం వచ్చి చాలామంది అవకాశాలు పెరిగే మహిళలకి, చాలామంది సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్కి వెళ్తున్నారు, చాలామంది వాళ్ళకి కొంచెం చిన్న చిన్న ఉపాధులు చేసుకోవడం కానీ, హెల్త్ చెకప్ చేసుకోవడం కానీ, ఎడ్యుకేషన్ కోసం కానీ మహిళలు ఫ్రీగా బస్సుకు వెళ్తున్నారు. సో వాళ్ళ వల్ల ఆటో డ్రైవర్స్ ఇంపాక్ట్ అవ్వకూడదని ఆటో డ్రైవర్ సేవలో అని వాళ్ళకి కొంత వెల్ఫేర్ ఇవ్వడం జరిగింది. ప్రతి వెల్ఫేర్లో కూడా పబ్లిక్ ఎంపవర్మెంట్ కోసం చేయడం జరుగుతుంది ఇక్కడ. సో బోత్ పబ్లిక్ ఎంపవర్మెంట్ అవుతుంది, అట్ ద సేమ్ టైం డెవలప్మెంట్ యాక్టివిటీస్ కూడా ఎక్కడ తీసుకోలేదు. గత గవర్నమెంట్ సుమారు 1,00,000 పైన కోట్లు పెండింగ్ బిల్స్ పెట్టేసి వెళ్ళిపోయింది. ఈరోజు ఒక్కొక్క పేమెంట్ ఈ ప్రభుత్వం వచ్చాక ఇవ్వడం జరుగుతుంది. మన గవర్నమెంట్ పండగకి రిలీజ్ చేసిన డిఏ ఎరియర్స్, గవర్నమెంట్ ఎంప్లాయీ డిఏ ఎరియర్స్, వాళ్ళు చాలా ఆనందం వ్యక్తం చేశారు. ఎందుకంటే పండగ టైంలో ప్రత్యేకించి నా ఇంటికి వచ్చి, సార్ మాకు ఒక డిఏ ఎరియర్ క్లియర్ చేశారు, మేము ఎక్స్పెక్ట్ చేయలేదు, పండగకి వస్తుందని ఎక్స్పెక్ట్ చేయలేదు, మీరు గవర్నమెంటే స్వతహాగా ఇవ్వడం అనేది మాకు చాలా ఆనందంగా ఉందని చెప్పడం జరిగింది. ఇవన్నీ ఎందుకంటే పబ్లిక్లో పాజిటివిటీ క్రియేట్ చేయాలి, గవర్నమెంట్ మీద పబ్లిక్ నమ్మకాన్ని క్రియేట్ చేయాలి. మీరు గవర్నమెంట్ మనకు మంచి చేస్తుందనే ఫీలింగ్ పబ్లిక్లో రావాలి. మనకి న్యాయం జరుగుతుందన్న నమ్మకం పబ్లిక్లో ఉంటే పబ్లిక్ ఇక్కడ ఉంటారు, లేకపోతే వాళ్ళు వెళ్ళిపోతారు. అంతే. గత ప్రభుత్వంలో జరిగిన పొరపాట్లు మళ్ళీ ప్రభుత్వంలో జరగకుండా ఉండాలంటే ఏం చేయాలి, ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటున్నారు? అంటే చాలా కన్స్ట్రక్టివ్గా వెళ్ళాలి, ఆలోచన పాలసీ కానీ లేకపోతే విధి విధానాలు కానీ. ఇక్కడ పబ్లిక్ అండ్ గవర్నమెంట్ రెండు కలిసి పనిచేయాలి. అందుకే సీఎం గారు P4 అంటారు, పబ్లిక్ ప్రైవేట్ పీపుల్ పార్ట్నర్షిప్. ఈ ముగ్గురు పార్ట్నర్షిప్లోనే మనం ఇంకా డెవలప్మెంట్ గ్రోత్ ఫాస్ట్గా చేయొచ్చు. గవర్నమెంట్ తెచ్చుకున్న ప్రతి పాలసీ కూడా ప్రైవేట్ సెక్టర్ని అటు పీపుల్ పార్ట్నర్షిప్లో కూడా ఉంటేనే మనం అత్యున్నత స్థాయికి తీసుకెళ్ళగలుగుతాం. అంటే ఇప్పుడు మనం 1 ఫ్యామిలీ 1 ఆంటర్‌ప్రెన్యూర్ అంటాం, బెస్ట్ పాలసీ తీసుకొస్తాం, అందులో పీపుల్ వచ్చి దాంట్లో పబ్లిక్ వచ్చి దాంట్లో తీసుకోకపోతే సో ఇట్ ఈస్ నాట్ గోయింగ్ టు బి గుడ్ పాలసీ. సక్సెస్ఫుల్ తీసుకెళ్ళాలంటే పబ్లిక్ రావాలి. సో అందుకే P4 విధానాన్ని తీసుకొచ్చారు. అంటే గతంలో P3 ఉండేది, మన P3లో ఎయిర్పోర్ట్స్ నిర్మాణం చేసుకున్నాం, రోడ్స్ నిర్మాణం చేసుకున్నాం, షిప్ యార్డ్స్ అదే మన సీ పోర్ట్స్ని ఎస్టాబ్లిష్ చేసాం. P4లో ఎక్కువగా మనం పబ్లిక్ని కూడా ఇన్వాల్వ్ చేయడం, ఒక మంచి పాలసీ డిఫైన్ చేయడం, దాని పబ్లిక్ ఇన్వాల్వ్మెంట్ కూడా తీసుకెళ్ళడం. కానీ దీంట్లో ప్రైవేట్ భాగస్వామ్యం ఎక్కువగా ఉంటుంది అని మాట్లాడుతున్నారు కదా. లేదు మేము ప్రైవేట్ వ్యక్తులకు ఇస్తున్నామని మీరు అంటున్నారు, కానీ ఎక్కువ లాభం పొందేది వాళ్ళే, గవర్నమెంట్కి ఏమీ రాదు అన్న విమర్శలు కూడా ఉన్నాయి కదా. అంటే అలా కాదు. అంటే ఇప్పుడు సపోజ్ ఇప్పుడు మెడికల్ కాలేజ్ గురించి మాట్లాడుతున్నారు, 17 మెడికల్ కాలేజ్ ఈ రాష్ట్రానికి తీసుకొచ్చామని చెప్తున్నారు. అందులో కేవలం 4 మెడికల్ కాలేజ్ స్టేట్ గవర్నమెంట్ ఫండింగ్ ఇచ్చినట్టు కాలేజెస్, 2 కాలేజ్లు సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చినట్టు కాలేజ్లే ఓపెన్ అయ్యాయి. అంటే టోటల్ 6 కాలేజెస్ మాత్రమే ఓపెన్ అయ్యాయి. ఆ 6 మిగతా ఓపెన్ చేసినట్టు 4 కాలేజీల్లో కూడా అందులో విజయనగరం ఒకటి. విజయనగరంలో కాలేజ్ బిల్డింగ్ కట్టారు కానీ హాస్పిటల్ కట్టల. హాస్పిటల్ కట్టడానికి, కాలేజ్ రన్ చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ కొనడానికి సుమారు 600 కోట్లు కావాలి. అంటే కేవలం ఓపెన్ చేసినట్టు విజయనగరం కాలేజ్కే. మిగతా ఉన్నటువంటి 3 కాలేజీలకి, అంటే వాళ్ళు ఓపెన్ చేసినట్టు 4 కాలేజీలు గవర్నమెంట్ కంప్లీట్ చేయడానికి ఇంకొక 2,500 కోట్ల రూపాయలు కావాలి, అవసరమైంది. సో ఇక మిగతా ఉన్నటువంటి 11 మెడికల్ కాలేజెస్ పబ్లిక్లో తీసుకెళ్ళడానికి ఒక కార్యరూపం చేయలే గత గవర్నమెంట్. వాళ్ళకి నాబార్డ్ నుంచి లోన్ తెచ్చారు, దాన్ని యూసీ ఎందుకు ఇవ్వలేకపోయారు? యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఇవ్వకపోవడం వల్లే కదా ఇప్పుడు మనకి ఫండ్స్ రాలేదు. ఆ యూటిలైజేషన్ సర్టిఫికేట్ ఎందుకు ఫెయిల్ అయ్యారు గత గవర్నమెంట్, అది కూడా చెప్పాలి. వాళ్ళు పీపీపీ అని పబ్లిక్లో ఒక యాంటీ ఇన్కంబెన్సీ తీసుకొస్తున్నారు, కానీ వాళ్ళు ఎందుకు ఫెయిల్ అయిపోయారు? వాళ్ళకి మెడికల్ కాలేజ్ చాలా ఇంపార్టెంట్, మేము తెచ్చామన్నారు. మరి 17 కాలేజీలు ఎందుకు స్టార్ట్ అవ్వలేదు? ఆ 17 కాలేజీలకి ఫైనాన్షియల్ శాంక్షన్ తెచ్చినటువంటి ఫండ్స్ని ఎక్కడ తీసుకెళ్లారు? ఇవి పబ్లిక్లో వాళ్ళకి చెప్పాల్సిన బాధ్యత కూడా ఉంది.
ఫైనల్ క్వశ్చన్, 2047 విజన్ లక్ష్యం ఏంటి, దాంట్లో మీ రోల్ ఏంటి, ఎలా ఉండబోతుంది? 2047 ఇస్ వెరీ ఆస్పిరేషనల్ గోల్. మనం ఖచ్చితంగా పబ్లిక్ అలాగే గవర్నమెంట్ కలిసి పనిచేస్తే ఖచ్చితంగా రాష్ట్రాన్ని దేశాన్ని ముందుకు తీసుకెళ్ళచ్చు. మన విజన్ 2020లో గౌరవ ముఖ్యమంత్రి గారు ఒక వీడియో ప్రజెంటేషన్ చేస్తే చాలా ప్రతిపక్ష నాయకులు, అప్పటి ప్రతిపక్ష నాయకులు విమర్శలు చేశారు. ఇది అవ్వదు, ఎలాగవుతుంది, మన ప్రాంతం ఎలా మారుతుందా అని హాస్యాస్పదంగా మాట్లాడారు. 2047 కూడా అలాంటి విజనే. గౌరవ ముఖ్యమంత్రి గారు ఖారేజ్ చేశారంటే అది చిన్న విషయం కాదు. అండ్ హీ నోస్ ద నెంబర్స్. ఆయనకు తెలుసు ఈ రకంగా మనం పనిచేస్తే ఖచ్చితంగా మనం ఒక మంచి విజన్, మంచి రాష్ట్రం కింద తీసుకువెళ్ళచ్చు. సో ఖచ్చితంగా అంటే ఫస్ట్ రాష్ట్రం కన్నా దేశం ఇంటిగ్రిటీలో కూడా మనం వెళ్ళాలి. సో ఆ ఇంటిగ్రిటీలోకి వెళ్తే ఖచ్చితంగా మనం ఉన్నతమైన స్థానంకి వెళ్తాం. ఏ దేశంలో కూడా మన దేశం ఇచ్చినట్టు స్వేచ్ఛ ఏ దేశంలో కూడా లేదు. నేను చాలా దేశాలు వెళ్ళి తిరిగాను, పనిచేశాను. మనకి ఇక్కడ గవర్నమెంట్ ఇచ్చినటువంటి స్వేచ్ఛ ఏ దేశంలో కూడా లేదు. మరి అలాంటి దేశాన్ని ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్లాలంటే మనం అందరూ కూడా కలిసి పనిచేయాలి, పబ్లిక్ అందరూ మోటివేట్ అవ్వాలి అనేది నా ఆలోచన. ఫైనల్గా ఉమెన్ ఎంటర్‌ప్రెన్యూర్స్కి మీరు ఇచ్చే సలహాలు, సూచనలు ఏంటి? మీ ఫైనల్ వర్డ్స్ ఏం చెప్తారు వాళ్ళకి? ఈరోజు మెన్ వర్క్ ఫోర్సే కాదు, ఉమెన్ వర్క్ ఫోర్స్ కూడా కావాలి. దేశం అభివృద్ధి బాటలోకి వెళ్ళాలంటే ఉమెన్ కూడా ఒక మంచి ఆంటర్‌ప్రెన్యూర్గా, ఒక మంచి అంటే ఫ్యామిలీ రన్ చేస్తూ ఒక మంచి ఆంటర్‌ప్రెన్యూర్ అంటే వైఫ్ అండ్ హస్బెండ్ రన్ చేస్తారు, బాధ్యత తీసుకొని పిల్లల్ని బాగా తీర్చిదిద్దాలి, దేశానికి మంచి అసెట్ కింద తయారు చేయాలి. ఉమెన్ ఆంటర్‌ప్రెన్యూర్స్ స్పెషల్గా ఒక మంచి ఎగ్జాంపులర్గా తయారవుతే చాలామంది మోటివేట్ అవుతారు. అంటే అక్కడ ఇక్కడ నేను చూసింది ఏంటంటే ఉమెన్లో ఒక ఇంటిగ్రిటీ ఉంది, మల్టీ టాస్కింగ్ ఉంది. వాళ్ళు తలుచుకుంటే ఎంత పనైనా చేయగలుగుతారు, ఏదైనా చేయగలరు అనేది నేను నమ్మాను, చూశాను. ఇప్పుడు బెస్ట్ ఎగ్జాంపులరీ మా భువనేశ్వరమ్మ గారు. గౌరవ ముఖ్యమంత్రి గారు రాజకీయాల్లో బిజీ ఉంటే ఈరోజు హెరిటేజ్ లాంటి సంస్థని ప్రపంచంలో ఉన్నటువంటి ఉన్నతమైన స్థానానికి తీసుకెళ్ళి ఒక మంచి అవార్డు తీసుకున్నారు. షీ ఇట్సెల్ఫ్ ఇస్ ఎ బిగ్ ఎగ్జాంపుల్ ఫర్ అస్. అలాంటి మంచి ఆంటర్‌ప్రెన్యూర్‌షిప్ ఉమెన్లో రావాలి. ఎందుకంటే పిల్లలు ఒక స్టేజ్ వెళ్ళేంత వరకే తల్లిదండ్రులు అవసరం, అక్కడి నుంచి గైడెన్స్ అవసరం. అక్కడి నుంచి ఫోకస్డ్గా మనం మంచి అసెట్ని యూటిలైజేషన్ తీసుకురాగలిగితే మన రాష్ట్రానికి మంచిది, దేశానికి మంచిది. రైట్. హాట్ సీట్లో పార్టిసిపేట్ చేసినందుకు థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ విష్ యూ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ హాట్ సీట్. మరొక హాట్ సీట్లో మరో గెస్ట్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే.